అమ్ముకుట్టిలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. కోపం వస్తే యాంగ్రీ బర్డ్ లా కళ్ళు పెద్ద చేస్తుంది. రొమాన్స్ లో కూడా అమ్మడు ఎక్కడా తగ్గదు. అందుకే శ్రీవల్లికి ఫిదా అయిపోతున్నారు అందరూ. ఏకంగా నేషనల్ క్రష్ అనే బిరుదిచ్చేశారు. అంతలా క్రేజ్ సంపాదించుకుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ రష్మిక తెగ బిజీ అయిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. టాలీవుడ్ బాలీవుడ్ అంతటా శ్రీవల్లి మానియా నడుస్తోంది. ఇప్పుడు హిట్ మూవీస్ తో నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక ఫుల్ బిజీ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న అమ్మడు నెక్స్ట్ మరో భారీ ప్రాజెక్టులో భాగం కాబోతోంది. డైరెక్టర్ మురుగదాస్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సికిందర్ మూవీ టీమ్ తో రష్మిక త్వరలోనే జాయిన్ అవ్వబోతోంది. జూన్ 20 నుంచి సికిందర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. పుష్ప 2 షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఆగస్టు 15న సినిమా రిలీజ్ కాబోతోంది. ఎలాగో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో హీరోయిన్ రోల్ పెద్దగా ఉండదు కాబట్టి ఆ గ్యాప్ లో రష్మిక సికందర్ షూటింగ్ కి డేట్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయిందట. జూలైలో కొన్ని రోజులు సికందర్ షూటింగ్ లో పాల్గొని పుష్ప 2 రిలీజ్ తర్వాత సల్మాన్ మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అటు కోలీవుడ్ లో శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేరా మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. పుష్ప 2 తర్వాత అటు సికందర్ ఇటు కుబేరా రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తోందట క్యూట్ బ్యూటీ. ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ ప్రయోగాలు చేస్తోంది రష్మిక. రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో రష్మిక లీడ్ రోల్ ప్లే చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న రెయిన్బో మూవీలో కూడా రష్మికదే లీడ్ రోల్. సో జంటగానే కాదు, ఒంటరి పోరాటంలో కూడా వన్స్ మోర్ అనిపించుకునేందుకు రెడీ అవుతోంది రష్మిక. మొత్తానికి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది.